మొట్టమొదటిసారిగా తెలుగులోనే కాదు ఇంటర్నెట్‌లోనే మీకు ఇలాంటి వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ మీకెక్కడ దొరకదు. ఈ కోర్స్‌లో మీకు దాదాపు 800కు పైగా వీడియోలైతే ఉన్నాయి. మొత్తం మీకు 300 గంటల కోర్స్ ఇది. అలాగే 50కి పైగా వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం మీరు నేర్చుకుంటారు. అది కూడా వితౌట్ కోడింగ్‌తో. అంటే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, అసలు వీటి గురించి ఏమీ తెలియకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎవ్వరైనా సరే చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఈ కోర్స్‌లో మీరు చాలా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లో అన్ని రకాల వెబ్‌సైట్స్ మీరు క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. అంటే పర్సనల్ వెబ్‌సైట్ కానివ్వండి, లేదంటే కంపెనీ వెబ్‌సైట్ కానివ్వండి, లేదంటే షాపింగ్ వెబ్‌సైట్ కానివ్వండి. షాపింగ్ వెబ్‌సైట్ అంటే మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి చూసారా? అలాంటి వెబ్‌సైట్స్ మీరు క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. ఇంక్లూడింగ్ పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఏంటంటే రియల్ వెబ్‌సైట్స్. ఒకసారి నేను కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఈ లిస్ట్ అంతా ఒకసారి మీరు చూడండి. నేను ఇంత పెద్ద కోర్స్ ఎందుకు చేయాల్సొచ్చిందంటే, మనకి ప్రాజెక్ట్ కింద ఏ వెబ్‌సైట్ చేయమనైనా సరే రావచ్చు. సో, ఏ వెబ్‌సైట్ వచ్చినా సరే మనం ఈజీగా చేయగలగాలి. అంటే మీరు ఇంత పెద్ద కోర్స్ అని చెప్పి మీరు భయపడక్కర్లేదు. మొత్తం 75 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 32 మాడ్యూల్స్ వరకు కంప్లీట్ చేస్తే చాలు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయొచ్చు. ఈ 32 మాడ్యూల్స్ కూడా చాలా చిన్న చిన్న మాడ్యూల్స్. ఒక స్టూడెంట్ అయితే జస్ట్ 20 డేస్‌లో నేర్చుకుని ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాడు. ఇది తను చేసిన వెబ్‌సైట్. ఒకసారి నెట్‌లో ఈ యొక్క వెబ్‌సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఓన్లీ స్కిల్ నేర్పించడమే కాదు. అంటే వెబ్‌సైట్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఓన్లీ అంతవరకు నేర్పించడమే కాదు. నేర్చుకున్న తర్వాత ఈ యొక్క స్కిల్‌ని ఉపయోగించి మనం ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? మనం సొంతంగా ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి? అసలు మనకు ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? క్లయింట్స్‌ని అసలు ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పి మీకు నేను డీటెయిల్‌గా క్లయింట్ కోర్స్ అని చెప్పి చేశాను. ఇందుట్లో మీకు క్లయింట్‌కి సంబంధించినయన్నీ మీరు నేర్చుకుంటారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళకి కొటేషన్స్ ఎలా పంపించాలి? ఇన్వాయిసెస్ ఎలా పంపించాలి? పేమెంట్స్ ఎలా డీలింగ్స్ చేయాలి? రెన్యువల్ సర్వీసెస్‌ని ఎలా మేనేజ్ చేయాలి? వాళ్ళకి ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయాలి? అంతేగాకుండా మీరు 20 సీక్రెట్ వేస్ అయితే మీరు నేర్చుకుంటారు. ఇవేంటంటే మనకు ప్రాజెక్ట్స్ వచ్చే మెథడ్స్ ఇవన్నీ. ఇందుట్లో నేను చెప్పిన సీక్రెట్స్ అనేవి మీకు ఇంటర్నెట్‌లో మీకు ఎక్కడ దొరకవు. ఎవ్వరు చెప్పరు గూడా. నేను ఇవి చెప్పబట్టే ఎవరైతే ఈ యొక్క కోర్స్ తీసుకున్నారో అతి తక్కువ టైంలో నేర్చుకుని ఒక్కొక్కళ్ళు ఇన్నిన్ని ప్రాజెక్ట్స్ అయితే చేయగలిగారు. ఒకసారి ఇక్కడ మెనూలో ప్రూఫ్స్ అనే ట్యాబ్ ఉంటది. దీన్ని క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లేదా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు నాతో మెసేజ్ చేస్తారు చూసారా? ఆ యొక్క ప్రాజెక్ట్ డిస్కషన్ వరకు నేను స్క్రీన్ షాట్స్ తీసి ఇలా వెబ్‌సైట్‌లో పెట్టా. ఒకసారి మొత్తం చూడండి. వాళ్ళకొచ్చిన ప్రాజెక్ట్స్, వాళ్ళు చేసిన వెబ్‌సైట్స్, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎంత సంపాదించారు మొత్తం అన్నీ డీటెయిల్‌గా అయితే ఉన్నాయి. అయితే నేను రీసెంట్‌గా ఈ యొక్క స్క్రీన్ షాట్స్ అన్నిటిని లైవ్‌గా నా యొక్క వాట్సాప్ ఓపెన్ చేసి మీకు నేను చూపించా. అసలు ఇవి నిజంగా జెన్యూనా కాదా? అసలు వాళ్ళు నిజంగా కోర్స్ తీసుకున్నారా? వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు? ఏమేమి వెబ్‌సైట్స్ చేశారు? ఎంత సంపాదించారు? నేను మొత్తం డీటెయిల్‌గా లైవ్‌గా ఓపెన్ చేసి నేను మీకు మొత్తం చూపించా. జస్ట్ ఈ వీడియోని రికార్డ్ చేయడానికి నాకు 5 అవర్స్ పైగా టైం పట్టింది. ఇక్కడ మీకు టాప్‌లో ఉంటది వీడియో. ఈ యొక్క 5 గంటల వీడియో ఒకసారి మీరు చూడండి. ఇలా ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు. జాబ్ చేస్తూ పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్న వాళ్ళున్నారు. కొంతమంది ఏంటంటే జాబ్ మానేసి ఇదే ఫుల్ టైమ్ కింద వాళ్ళ యొక్క కెరియర్‌ని చూజ్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఓన్‌గా కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకొని సొంతంగా చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు. ఇలా చాలామంది వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వాళ్ళకి ఒక కొత్త మార్గం, ఒక కొత్త జీవితం అయితే వాళ్ళకొచ్చింది. జస్ట్ మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఇప్పుడు మనం నెలంతా కష్టపడితే మనకొచ్చే యావరేజ్‌గా సాలరీ ఎంత? 20,000 లేదా 30,000. అదే గనుక మీరు జస్ట్ ఒక ప్రాజెక్ట్ చేయండి. మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది కదా! ఇక్కడ మనం ఓన్లీ ప్రాజెక్ట్ చేసినందుకే కాదు మనీ తీసుకునేది. ఆ యొక్క ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ మీద మనం మెయింటెనెన్స్‌కి మనీ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ప్రతి సంవత్సరం మనం ఆ యొక్క క్లయింట్ దగ్గర నుంచి రెన్యువల్ సర్వీసెస్ అని చెప్పి మనం మనీ తీసుకోవచ్చు. మంత్లీ రూ. 1000 చొప్పున. ఓకే. ఇది ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇప్పుడు మన స్టూడెంట్స్ అయితే లీస్ట్‌గా 3 ప్రాజెక్ట్స్ లేదా 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మంత్‌కి. అంటే కొంతమంది ఫుల్ టైమ్ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు. నేను లీస్ట్‌గా ఒక 3 ప్రాజెక్ట్స్ కింద కౌంట్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కొచ్చి యావరేజ్‌గా రూ. 15,000 అయితే తీసుకుంటున్నారు. అంటే కొంతమంది 20,000 తీసుకున్న వాళ్ళున్నారు. 25, 30, 35 అంటే ఆ యొక్క ప్రాజెక్ట్‌ని బట్టి అండ్ వర్క్‌ని బట్టి మనం మనీ అనేది తీసుకుంటాం. సో, నేను యావరేజ్‌గా రూ. 15,000 అయితే నేను ఇక్కడ ఏస్తున్నాను. ఇప్పుడు మనం రూ. 15,000 తీసుకునే ప్రాజెక్ట్‌కి బయటైతే చాలా ఎక్కువ తీసుకుంటారు. 80,000, 90,000 అలా తీసుకుంటారు. కావాలంటే ఒకసారి మీరే నెట్‌లోకెళ్ళి ఏ వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీ అన్నా సరే, లేదంటే ఏ వెబ్ డెవలపర్ అయినా సరే ఎళ్లి అడగండి. నాకు ఇలా వెబ్‌సైట్ కావాలి ఎంత అవుతదని చెప్పి మీకే అర్థమవుతది. ఇప్పుడు 1 ఇయర్‌కి లీస్ట్‌గా ఒక 40 ప్రాజెక్ట్స్ చేశారనుకోండి. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి రూ. 15,000 చొప్పున మనం ఏస్తే ఇయర్‌కి ఎంత వస్తుంది? 6,00,000 అయితే మనకొస్తుంది. అంటే నేను లీస్ట్‌గా కౌంట్ చేస్తున్నాను. ఒక స్టూడెంట్ అయితే హైయెస్ట్‌గా 74 ప్రాజెక్ట్స్ అయితే చేశాడు. అంటే ఈ 1 ½ ఇయర్‌లో నియర్లీ ఒక 20,00,000 దాకా అయితే ఎర్న్ చేశాడు. ఓకే. ఇది మనం ప్రాజెక్ట్ చేసిన కాస్ట్ ఇది. ఈ సంవత్సరంలో మనం ఇన్ని ప్రాజెక్ట్స్ చేసాం. మనకొచ్చే అమౌంట్ అయితే ఇంత. ఓకే. అండ్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి మనం రెన్యువల్ సర్వీసెస్ అని చెప్పి మంత్లీ రూ. 1,000 చొప్పున మనం మనీ తీసుకుంటాం. అంటే రోజుకి వాళ్ళకి రూ. 30 పడుతుంది అంతే. ఒక బిజినెస్ పర్సన్‌కి రూ. 30 అంటే చాలా తక్కువ. వాళ్ళకి మనం చాలా సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. నియర్లీ 15 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. డొమైన్, హోస్టింగ్ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. మీరు కోర్సులు అన్నీ నేర్చుకుంటారు.
అండ్ చిన్న చిన్న వెబ్‌సైట్స్‌కైతే చిన్న చిన్న క్లయింట్స్‌కైతే మనం రూ. 1000 కాదు మంత్లీ రూ. 500 అలా తీసుకుంటాం. అలా మనం 1 ఇయర్‌కి 40 ప్రాజెక్ట్స్ చేసామనుకోండి. 40 ఇంటూ 12,000 ఎంత? నియర్లీ 5,00,000 దాకా అయితే వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఇన్ని ప్రాజెక్ట్స్ చేసాం. నెక్స్ట్ సంవత్సరం కూడా మనం ప్రాజెక్ట్స్ చేస్తాం కదా! అవి కూడా యాడ్ అవుతాయి కదా! అంటే ఇలా ప్రతి సంవత్సరం మనకు ఈ యొక్క రెన్యువల్ సర్వీసెస్ కింద ఈ యొక్క రికరింగ్ అమౌంట్ మనకు వస్తూ ఉంటది. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ చేయకపోయినా, మనకి హెల్త్ బాగోకపోయినా ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఒక ఫిక్స్డ్ సాలరీ కింద ప్రతి సంవత్సరం మనకు వస్తూ ఉంటది. అంటే మనం ప్రాజెక్ట్ చేసినందుకే కాదు. ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఇక రెన్యువల్ సర్వీసెస్ కింద మనీ వస్తుంది. దీంతో పాటు మనం మెయింటెనెన్స్ కొంతమందేంటంటే మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ యాడ్ చేయటం, లేపోతే వర్క్స్ చేయటం మొత్తం మనకు అప్పచెప్తూ ఉంటది. అది మెయింటెనెన్స్ కింద వస్తది. అవి కూడా కొంతమంది క్లయింట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఏదో నేను గాల్లో లెక్కలేయట్లా మీకు ఏదేదో చెప్పట్లా. ఆల్రెడీ మీ కళ్ళ ముందు ఆల్రెడీ చేసినోళ్ళున్నారు. మొత్తం అంతా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఈ కోర్సు ఇప్పుడే లాంచ్ చేసి ఇలా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి అంటే సరే మీరు డౌట్ పడొచ్చు. ఆల్రెడీ నేను ఎప్పుడో లాంచ్ చేశాను. ఎంతోమంది తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ చేశారు. మొత్తం అంతా మీ కళ్ళ ముందు ఉంది. సో, మీరు అనుకోవచ్చు అసలు ఇన్నిన్ని ప్రాజెక్ట్స్ మనకొస్తాయా? వీళ్ళందరూ ఇంత తక్కువ టైంలో ఇన్ని ప్రాజెక్ట్స్ అసలు ఎలా చేశారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మీకు నేను క్లయింట్ కోర్స్ అని చెప్పి నేను కవర్ చేశాను. అందుట్లో మీకు మోర్ దెన్ 20 వేస్ అనేది మీరు నేర్చుకుంటారు. జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు గనుక మీరు ఫాలో అవుతే వీళ్ళందరూ ఇప్పుడు ఎలా అయితే ప్రాజెక్ట్ చేసుకున్నారో సో, అలా మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్స్ మనం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా తర్వాత ఏమైందంటే మొత్తం డిజిటల్ అయిపోయింది. అంతకుముందు వెబ్‌సైట్ చేపించుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వెబ్‌సైట్ చేపించుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన ఇండియాలో 80% వరకు ఎవరికీ వెబ్‌సైట్స్ లేవు. అండ్ ఇంకోటేంటంటే ప్రతి నెల మనకి 50,000కి పైగా కంపెనీస్ అనేవి రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏ బిజినెస్‌కైనా సరే లేదా ఏ కంపెనీకైనా సరే బేసిక్‌గా వాళ్ళకి కావాల్సిందేంటంటే వెబ్‌సైట్ ఫస్ట్ కావాల్సింది. అసలు ఇంటర్నెట్ అంటేనే వెబ్‌సైట్స్. సో, మన జీవితాంతం ఈ యొక్క ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు బయట ఎంతో ఖర్చు పెట్టి వెబ్ డెవలప్‌మెంట్ అయితే మీరు నేర్చుకుంటారు. కానీ వాళ్ళు ఓన్లీ బేసిక్సే చెప్తారు. అక్కడ నేర్చుకుని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్‌సైట్ మీరు చేయగలరా అంటే చేయలేరు. ఒక షాపింగ్ లాంటి ఫ్లిప్‌కార్ట్ లాంటి వెబ్‌సైట్ మీరు చేయగలరా అంటే చేయలేరు. కానీ ఇక్కడ మీరు ప్రతీదీ అన్నీ చాలా బేసిక్స్ నుంచి అన్ని రకాల వెబ్‌సైట్స్ మీరు ప్రాక్టికల్‌గా లైవ్‌గా మీరు క్రియేట్ చేయడం అయితే మీరు నేర్చుకుంటారు. అండ్ ఇంకోటేంటంటే మీకిచ్చే సపోర్ట్. నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ప్రపంచంలో ఎవ్వరు గూడా నేనిచ్చే సపోర్ట్ అయితే ఇవ్వరు. మిమ్మల్ని ఓన్లీ కోర్స్ తీసుకొని అక్కడితో వదిలేయకుండా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ అండ్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్‌గా నేనే మీ యొక్క సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటేంటంటే మీరు చేసే ప్రాజెక్ట్స్ గూడా ఇప్పటికి నేను చాలా మందికి నేను ఆళ్ళ యొక్క ప్రాజెక్ట్స్‌కి నేను హెల్ప్ చేస్తున్నాను. ఇలా ఇంతలాగా హెల్ప్ ఎవరు చేయరు. నా మాక్సిమం టైమ్ అంతా నేను ఈ యొక్క డౌట్స్‌కి వీటికి నేను ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నా. ఫైనల్‌గా ఈ యొక్క కోర్స్ కాస్ట్ ఎంతంటే మొత్తం నేను 3 ప్లాన్స్ కింద తీసుకొచ్చా. 3 మంత్స్ ప్లాన్, 1 ఇయర్ ప్లాన్, లైఫ్ టైమ్ ప్లాన్. 3 మంత్స్ ప్లాన్ ఏంటంటే మీకు 3 మంత్స్ వరకు ఈ యొక్క కోర్స్ యాక్సెస్ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క 3 మంత్స్ ప్లాన్‌లో నేను మీకు బోనస్ కింద ప్రీమియం థీమ్స్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశా. దాదాపు ఈ యొక్క కోర్స్‌లోని మీరు 50 వెబ్‌సైట్స్ పైగా క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. ఒక్కొక్క వెబ్‌సైట్ మనం క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ప్రీమియం థీమ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఒక సింగిల్ థీమ్ కాస్ట్ మనకి ఎంత ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నేను థీమ్ ఫారెస్ట్ వెబ్‌సైట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ యొక్క వెబ్‌సైట్ ఏంటంటే మనం థీమ్స్ కొనడానికి మనం యూజ్ చేస్తాం. ఇక నేను ఏదో ఒక థీమ్ నేను సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రైస్ ఎంతుందో మీరే చూడండి. మనకు ఒక థీమ్ కొనాలంటేనే మనకి 5,000 దాకా అయితే ఉంటుంది. అండ్ నేను ఇంకొక థీమ్ కాస్ట్ కూడా నేను చూపిస్తాను. ఏదో ఒక థీమ్ నేను ఓపెన్ చేస్తున్నా. ఈ థీమ్ నేను సెర్చ్ చేసి ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తాను చూడండి. అండ్ ఈ థీమ్ కాస్ట్ చూడండి. దగ్గర దగ్గర 6,000 దాకా అయితే ఉంది. ఇలా ఈ కోర్స్‌లో వాడిన థీమ్స్ అన్నిటిని నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశా. అండ్ అంతేగాక నేను ఎక్స్‌ట్రా ప్రీమియం థీమ్స్ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. అంటే నేను ఈ యొక్క ఫీల్డ్‌లో దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాల వరకైతే ఉన్నా. ఈ 12 సంవత్సరాల్లో నేను ఎన్నో థీమ్స్‌నైతే నేను పర్చేస్ చేశా. సో, నేను కొన్న థీమ్స్ అన్నిటిని నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఇవి మీరు లైఫ్ లాంగ్ మీ జీవితాంతం మీరు ఎప్పుడైతే వెబ్‌సైట్ చేసుకుంటారో అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సార్లు ఏంటంటే మన స్టూడెంట్స్ అడిగిన థీమ్స్ ఒకవేళ నా దగ్గర లేకపోతే కొనిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ నేను ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త థీమ్స్ కొన్నయని నేను యాడ్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒకసారి ఆలోచించండి. 4,000కి ఒక సింగిల్ థీమే రావట్లేదు. అలాంటిది ఇంత పెద్ద కోర్సు, ఇన్ని థీమ్స్ అలాగే ఫుల్ సపోర్ట్ మీకు కేవలం రూ. 2,499కే వస్తుంది. నేను మీకు అందరికీ అందుబాటులో ఉండేలాగా చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టా. ఇది మీకు బయట దొరికే అన్ని కోర్సుల్లా కాదు. 3, 4 గంటలు ఉండే కోర్స్ అయితే కాదు ఇది. ఇందులో మీకు 300 గంటల కోర్స్ ఇది. చాలా వీడియోలు అయితే ఉన్నాయి. మీరు వీడియోస్ చూస్తున్నంత సేపు నాకు బ్యాండ్‌విడ్త్ ఖర్చు అవుతది. అలాగే నేను హోస్టింగ్ మనీ అయితే పే చేయాలి. అండ్ ఇంకోటేంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోని కూడా మనం రిపీటెడ్‌గా చూస్తూ ఉంటాం. సో, మీరు వీడియోస్ చూస్తున్నంత సేపు నాకు బ్యాండ్‌విడ్త్ అయితే చాలా ఖర్చయితే అవుతుంది. సో, నేను ఎటువంటి ప్రాఫిట్స్ ఆశించకుండా నాకు ఎంతైతే కాస్ట్ అవుతుందో అంత ప్రైజే నేను పెట్టాను. సో, నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మనం నలుగురికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు సొంతంగా వాళ్ళకొక కెరియర్ బిల్డ్ చేసుకుంటారని. అండ్ మీరు ఒకేసారి కూడా మీరు పే చేయక్కర్లేదు. బయట మీకు ఎవ్వరు ప్రొవైడ్ చేయని విధంగా నేను 2 సంవత్సరాల వరకు నేను ఈఎంఐ ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా.
అంటే మీరు ఈ యొక్క 3 మంత్స్ ప్లాన్ మీరు ఈఎంఐలో గనక తీసుకుంటే మీకు రోజుకి రూ. 2 మాత్రమే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క లైఫ్ టైమ్ ప్లాన్‌లో మీకు నేను ఎక్స్‌ట్రాగా ప్రీమియం థీమ్స్‌ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతో పాటు అన్‌లిమిటెడ్ హోస్టింగ్ అండ్ డొమైన్ దాని యొక్క వర్త్ ఎంతంటే రూ. 4,200. అది నేను మీకు కొని మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు మీకు క్లయింట్ కోర్స్ కూడా అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క లైఫ్ టైమ్ ప్లాన్ ఏంటంటే మీకు జీవితాంతం మీ యొక్క కోర్స్ యాక్సెస్ మీకు అలాగే ఉంటది. సో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూడొచ్చు. తర్వాత కూడా మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ మీకు లైఫ్ టైమ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా నేను 200 వీడియోల దాకా నేను రీప్లేస్ చేశా. అంటే ఏదైనా కొత్త వెర్షన్స్ మారినా సరే, ఏదన్నా చేంజెస్ వచ్చినా సరే నేను మళ్ళీ రికార్డ్ చేసి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అంతే కాకుండా మీకు కొత్త కొత్త సీరీస్‌లు కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటున్నాను. సో, మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మీకు సపోర్ట్ ఉంటది. ఒకవేళ ఈ యొక్క లైఫ్ టైమ్ ప్లాన్ మీరు ఈఎంఐలో గనక తీసుకుంటే మీకు రోజుకి రూ. 20 మాత్రమే పడుతుంది. మనం రోజుకి ఒక రూ. 20 గనక మనం పక్కన పెట్టుకోగలిగితే గనక, మనకు జీవితాంతంగా ఉపయోగపడే ఈ యొక్క స్కిల్‌ని మనం నేర్చుకోగలుగుతాం. అలాగే మన జీవితాంతం మనం వెబ్‌సైట్ ప్రాజెక్ట్ చేసుకుంటూ మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు. సో, చాలామందేంటంటే వాళ్ళు ఈఎంఐలో తీసుకొని 2 నెలలు బాగా కష్టపడి వాళ్ళకొచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అమౌంట్‌తోని వాళ్ళ యొక్క ఈఎంఐ అనేది క్లియర్ చేస్తారు. జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎంతైతే మనీ స్పెండ్ చేస్తున్నారో, జస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి. మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది కదా! కాకపోతే మీరు నేర్చుకున్న స్కిల్ ఉందో చూసారా? అది మీకు జీవితాంతంగా మీకు ఉపయోగపడతది. ఈ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే గనక మీరు ఏ ప్లాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ మీద మీరు బై నౌ క్లిక్ చేయండి. ఇక్కడ, ఇక్కడ మీరు క్వాంటిటీ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు 2 సార్లు బై నౌ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 క్వాంటిటీ అప్డేట్ అవుతది. అప్పుడు ప్రైస్ మీకు ఎక్కువ చూపిస్తది. సో, మీరేం చేయాలంటే క్వాంటిటీ 1 కింద మార్చి అప్డేట్ కార్ట్ క్లిక్ చేస్తే మీకు నార్మల్‌గా అప్డేట్ అయిపోద్ది. ఓకే. కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో, మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. మీకు జీఎస్టీ అమౌంట్ అయితే మీకు యాడ్ అవుతది. ఇక్కడ మీకు చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తే మీరు దేని నుంచైనా మీరు పే చేయొచ్చు. కావాలంటే మీరు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ గనక మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ మీరు 3 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా మీ బ్యాంక్ వాళ్ళే మీ యొక్క అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు నేను ఫోన్‌పే ద్వారా నేను పే చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే రీడైరెక్ట్ అవుతది. మీరేం చేయక్కర్లేదు. జస్ట్ 4 సెకండ్స్ మీరు వెయిట్ చేయండి. ఆటోమేటిక్‌గా అదే మీ యొక్క డాష్‌బోర్డ్‌కైతే రీడైరెక్ట్ అవుతది. జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఇది మీరు ఎన్రోల్ చేసిన కోర్స్ ఇది. ఒక్కసారి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ డ్రాప్ డౌన్ నుంచి మై కోర్సెస్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే లెర్నింగ్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి మీకు ఇదే ఓపెన్ అవుతది. ఓకే. ఈ యొక్క కోర్స్‌ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. జస్ట్ నేను ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇలా మీరు వీడియోస్ అయితే ప్లే చేయొచ్చు. అండ్ ఒకవేళ నెక్స్ట్ వీడియోకెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదా మీరు ఏ వీడియోకి కావాలంటే ఆ వీడియోకెళ్ళి మీరు వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు సపోర్ట్ ఉంటది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఇలాంటి ఒక అవకాశం అయితే మనకొచ్చింది. ఎవరైతే దీన్ని వినియోగించుకొని కష్టపడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆల్రెడీ కోర్స్ తీసుకొని ఎంతోమంది నేర్చుకొని సక్సెస్ అయ్యారు. మొత్తం అంతా మీ కళ్ళ ముందే ఉంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నంబర్ 8889920221కి వాట్సాప్ లేదా కాల్ చేసి మీ యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు.